అది పాట కాదు పూనకం, అది డ్యాన్స్ కాదు తాండవం, అది చరణ్ కాదు చిరంజీవి 2.0. బాబు చరణు ఏందయ్యా అది? ఆ డ్యాన్స్ ఏంది? నీ కథేంటి? మీ నాన్న డ్యాన్స్ తోటే దశాబ్దాలుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న మాకు నువ్వైతే అసలు ఊపిరి ఆడనివ్వట్లేదుగా. వామ్మో, అసలు ఆ డ్యాన్స్ చూస్తుంటే కళ్ళు ఆర్పబుద్ధి కావట్లా. ఎక్కడ ఏ స్టెప్ మిస్ అయిపోతామేమో అని అసలు నువ్వేసిన డ్యాన్స్ స్పీడ్ని అందుకోవడానికి మా కళ్ళు పోటీ పడుతున్నాయిగా. కాళ్లతో అంత మ్యాజిక్గా మీ నాన్న చిరంజీవి డ్యాన్స్ చూసి ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ అనేవాళ్ళు. ఇప్పుడు నీకేం పేరు పెట్టాలో అర్థం కావట్లా. మీ నాన్న నిజంగా ఈ రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఓ డైమండే ఇచ్చాడుగా. రాత్రి నుంచి సగటు మెగా అభిమాని, చరణ్ అభిమాని మనసులో మెదిలే మాటలు ఇవే అని ఘంటాపదంగా చెప్పొచ్చు. చిక్రీ పాటతో ప్రపంచాన్నే ఊపేసిన రామ్ చరణ్ ఇప్పుడు రెండో పాటగా రై రై రారా అంటూ విడుదలైంది. ఈ పాట మొదలవడమే కరెంట్ షాక్ ఇచ్చినట్టు అయిపోతుంది. వేరే ఇతర హీరోల ఫ్యాన్స్ ఈ సాంగ్ చూసి, స్టెప్పులు చూసి షాక్ అయ్యారన్నది వాస్తవం. ఏఆర్ రెహమాన్ బీట్స్ అండ్ వాయిస్, అనంత్ శ్రీరామ్ లిరిక్స్, జానీ మాస్టర్ డ్యాన్స్ కి రామ్ చరణ్ తన గ్రేస్ తో వేసిన స్టెప్స్. చరణ్ కెరీర్ డ్యాన్స్లు ఒకెత్తు, పెద్దిలో ఒకెత్తు అని చెప్పొచ్చు. రామ్ చరణ్ నవ్వుతూనే మెరుపు వేగంతో వేసిన స్టెప్స్ అరాచకమని చెప్పాలి. చిక్రీ పాటతోనే అంచనాలు పెంచుకుంటే రై రై రారా పాటతో ఇక ఆగలేం అన్నట్టుగా ఉంది ఫ్యాన్స్ పరిస్థితి. డైరెక్టర్ బుచ్చిబాబు కుకింగ్ ఎవరికి అర్థం కావటం లేదు అని హై ఎండ్ ఎక్స్పీరియన్స్డ్ హీరో క్యాపబిలిటీతో సినిమా తెరకెక్కించే బ్రిలియంట్ అని అనిపిస్తున్నాడు. ఇక సాంగ్ వస్తున్నంత సేపు రత్నవేలు సినిమాటోగ్రఫీ మరో హైలైట్ అని చెప్పాలి. ఇక జానీ మాస్టర్ అయితే చరణ్ కోసమే దాచిపెట్టాడా అన్నట్టు ఆ కొరియోగ్రఫీకి సలాం అనాల్సిందే. పాటలతోనే బీభత్సం జరిగిపోతుంటే విడుదలయ్యాక ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందనేది మాత్రం సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తుంది. ఇక సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ ఏంటో చూడాలంటే మాత్రం మరో 59 రోజులు ఆగాల్సిందే.